హలో స్టూడెంట్స్, మనం ఈరోజు వెక్టార్స్లో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇన్ ఏ ట్రెపీజియం వెక్టార్ బీసీ బార్ ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఏడీ బార్. ఆల్సో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ పీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్ ప్లస్ బీడీ బార్ ఈజ్ కొలినియర్ విత్ ఏడీ బార్. ఇఫ్ పీ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఏడీ బార్, ప్రూవ్ దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1. ఇక్కడ ఏంటంటే కొలినియర్ వెక్టార్స్ ఇచ్చాడు. కొలినియర్ అంటే ప్యారలల్గా ఉన్నట్టు. పీ బార్ అంటే దిస్ ఎంటైర్ వెక్టార్. పీ బార్ అనేది ఏడీ బార్తో కొలినియర్గా ఉంది. అంటే పీ బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏడీ బార్. ఆ స్కేలార్ వాల్యూ కూడా ఎంత ఇచ్చాడంటే మ్యూ ఇచ్చాడు. సో పీ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఏడీ బార్. పీ బార్ వాల్యూ ఎంత ఇక్కడ? ఏసీ బార్ ప్లస్ బీడీ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఏడీ బార్. ఇది ట్రెపీజియం. సో ట్రెపీజియం కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. ట్రెపీజియం అన్నాడు. ఏబిసిడి. బీసీ బార్ అంటే ఇది ఏడి. సో ఏబిసిడి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ప్రపోర్షనల్లో ఉంటాయి. సో బీసీ బారు ఏడీ బార్ అనేది ప్రపోర్షనల్, ఆల్ఫా టైమ్స్ ఏడీ బార్. సో దీస్ టూ ఆర్ ప్రపోర్షనల్. ఇది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏడీ బార్, బీసీ బార్ అనేది. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ పీ బార్ వాల్యూ దిస్ వన్. ఏసీ బార్ ప్లస్ బీడీ బార్ అనేది మనకి పీ బార్ ఇక్కడ ఇచ్చాడు. సో పీ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఏడీ బార్. ఇది రాశాను. పీ బార్ ప్లస్లో ఇది రాశాను. ఇప్పుడు కొలినియర్ విత్ ఏడీ బార్ కదా, మనం మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఏసీ బార్ ప్లస్ బీడీ బార్ అంటే ఎలా రాయొచ్చు. సపోజ్ మనం పొజిషన్ వెక్టార్గా దీన్ని తీసుకుందాం అనుకుంటే, సపోజ్ నల్ వెక్టార్గా తీసుకున్నాను ఏని. అప్పుడు మనకి ఏసీ బార్ ఇదేమవుతుంది, ఈ వెక్టార్ సి బార్ అనుకుందాం. అలానే ఏబీ బార్ ఇది వచ్చేసరికి బీ బార్. ఏడీ బార్ని డి బార్గా తీసుకున్నాం, స్మాల్ డి బార్. సో ఏసీ బార్ ఏమవుతుంది అప్పుడు? ఏసీ బార్ అంటే సి బార్ మైనస్ ఏ బార్ అంటే నల్ వెక్టర్. సి బార్ మైనస్ 0 బార్, ఫైనల్ వెక్టర్ మైనస్ ఇనిషియల్ వెక్టర్. అలానే బీడీ బార్ ఏమవుతుంది? డి బార్ మైనస్ బీ బార్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఏడీ బార్. ఏడీ బార్ అంటే మళ్ళీ అగైన్ డి బార్ మైనస్ ఏ బార్ 0 బార్, దట్ ఈస్ నథింగ్ బట్ డి బార్ ఓన్లీ. సో సి బార్ ప్లస్ డి బార్ మైనస్ బీ బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ డి బార్. కానీ మనకి ఇక్కడ బీసీ బార్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? ఆల్ఫా టైమ్స్ ఏడీ బార్ ఇచ్చాడు. సో బీసీ బార్ అంటే ఇక్కడ బీసీ బార్ అంటే సి బార్ మైనస్ బీ బార్. దిస్ ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఏడీ బార్ అంటే డి బార్. సో ఆల్ఫా డి బార్ సి బార్ మైనస్ బీ బార్ అని చూస్తారు ఇక్కడ. దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? సి బార్ మైనస్ బీ బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ డి బార్. సి బార్ మైనస్ బీ బార్ ప్లేస్లో ఆల్ఫా టైమ్స్ డి బార్ రాయొచ్చు. సో ఆల్ఫా డి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ డి బార్. డి బార్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు మ్యూ టైమ్స్ డి బార్. సో ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు మ్యూ. సో మనకి ఇది ప్రూవ్ అయింది కదా. అలానే నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్. వెక్టార్స్ ఏ బార్ బీ బార్ సి బార్ ఆర్ సో ప్లేస్డ్ దట్ ఎండ్ పాయింట్ ఆఫ్ వన్ వెక్టార్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ నెక్స్ట్ వెక్టార్. దెన్ ప్రూవ్ దట్ వెక్టార్స్ ఆర్ కోప్లేనార్ బట్ కాంట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బార్ బీ బార్ సి బార్ 3 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. అవి ఎలా ప్లేస్ చేశాడంటే ఒక వెక్టార్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నెక్స్ట్ వెక్టార్కి, అంటే ఒక వెక్టార్ యొక్క ఎండ్ పాయింట్ తీసుకుంటే ఇది నెక్స్ట్ వెక్టార్కి స్టార్టింగ్ పాయింట్. ఇలా ప్లేస్ చేస్తే అవి ట్రయాంగిల్ మాత్రం ఫామ్ చేయలేవు, కానీ కోప్లానర్ అని చెప్పాలి. ఇక్కడ ఇచ్చిన పొజిషన్ వెక్టర్స్ ఏ బార్ బీ బార్ సి బార్ అనేవి. సో మనకి మామూలుగా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి అంటే కండిషన్ ఏంటి? సపోజ్ ఇది ఏబీసీ ట్రయాంగిల్ అయితే ఇది ఏ బార్, ఇది బీ బార్, ఇది సి బార్ అనుకుంటే ట్రయాంగిల్ లా ప్రకారం ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 నల్ వెక్టర్ అవుతుంది. ఎందుకని చూడండి, డిస్ప్లేస్మెంట్ 0 కదా. ఏ బార్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఇనిషియల్ పాయింట్, ఇక్కడ దాకా వెళ్ళాం. తర్వాత బీ బార్ ఇక్కడికి వెళ్ళాం. మళ్ళీ సి బార్ అంటే ఇక్కడికి. మళ్ళీ ఇనిషియల్ పాయింట్ టెర్మినల్ పాయింట్ రెండు సేమే కాబట్టి నల్ వెక్టర్ రావాలి. బీసీ బార్ ప్లస్ సిఏ బార్ ప్లస్ ఏబీ బార్ ఏమొస్తుంది? నల్ వెక్టర్. బీసీ బార్ ప్లస్ సిఏ బార్ బిఏ బార్ ప్లస్ ఏబీ బార్ బీబీ బార్ అంటే ఏమొస్తుంది? నల్ వెక్టర్. అదే ఇక్కడ రాసింది మనం. ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఏమో నల్ వెక్టర్ వస్తే ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు. ఇక్కడ మనం మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఇదేమో 1 2 3, ఇది 2 - 1 3, 2 - 1 3 1 4.
సో ఫస్ట్ వెక్టర్ వచ్చేసరికి 1 + 2 3 + 3 6 ఐ బార్ వస్తుంది అండ్ నల్ వెక్టర్ రావట్లా. సో ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ నల్ వెక్టర్ రావట్లేదు కాబట్టి ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయదు. కాన్ఫార్మేట్ ట్రయాంగిల్. కోప్లానార్ అవ్వాలి. కోప్లానార్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? కోప్లానార్ అయితే వెక్టార్స్ ఎలా ఉంటాయి? వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్లో వస్తుంది. లీనియర్లీ డిపెండెంట్. మనకి కోప్లానార్ అయినా కోలీనియర్ అయినా మనకి వెక్టార్స్ ఏంటంటే డిపెండెంట్గా ఉంటాయి. అంటే ఒక వెక్టార్ మీద ఇంకో వెక్టార్ డిపెండ్ అవ్వడం. అంటే ఒక వెక్టార్ని సపోజ్ ఇక్కడ ఉన్న వెక్టార్స్ ఏ బార్ బీ బార్ సి బార్ కదా. ఒక వెక్టార్ని సపోజ్ బీ బార్ తీసుకుంటే మిగతా 2 వెక్టార్స్ రూపంలో రాయొచ్చు. సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ దిస్ వెక్టార్, సమ్ అనదర్ స్కేలార్ ఆఫ్ దిస్ మల్టిపుల్. అలా ఒక వెక్టార్ని మిగతా 2 వెక్టార్స్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే దాన్ని లీనియర్లీ డిపెండెంట్ అంటాం. సో కోప్లానార్ అయినా కొలీనియర్ అయినా లీనియర్లీ డిపెండెంట్. ఇప్పుడు మనకి ఏ బార్ ప్లస్ బీ బార్ చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది సి బార్ వచ్చేస్తుంది. 1 2 3 ఇచ్చాడు ఏ బారు ఫస్ట్ వెక్టారు. సెకండ్ వెక్టార్ వచ్చేసరికి 2 - 1 1 ఇచ్చాడు. సి బార్ వచ్చేసరికి 3 1 4. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 + 2 3, 2 - 1 1, 3 + 1 4. అంటే ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు సి బార్ అంటే ఒక వెక్టార్ని ఇంకో 2 వెక్టార్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయగలిగాం కాబట్టి లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తాము. సో కోప్లానార్ అంటాం. సార్ మరి కోప్లానార్ అంటే డెట్ 0 అని చెప్తాం కదా అంటే ఎస్, ఆ డిటర్మినెంట్ 0 అనేది ఇక్కడ నుంచే వచ్చింది, లీనియర్ కాంబినేషన్ నుంచే వస్తుంది. జస్ట్ మనం డిటర్మినెంట్ 0గా అయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనికి కోప్లానార్ అని చెప్పాలంటే డెట్ వాల్యూ 0 కూడా చెప్పొచ్చు. డెట్ వాల్యూ డిటర్మినెంట్. సో ఫర్ దిస్ వన్ కోఫిషియన్స్ తీసుకోండి. 1 2 3, 2 - 1 1, 3 1 4. సేమ్ ఇవి 3 1 4, 1 2 3, 2 - 1 1. దీన్ని డెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 × -4 - 1 -5 -2 times 8 - 3 5 + 3 times 2 + 3 5. సో -10 -15 + 15 0. సో డెట్ వాల్యూ 0 కాబట్టి ఈ 3 వెక్టర్స్ ఇచ్చినవి కోప్లానార్. సో కోప్లానార్ బట్ కాన్ఫార్మేట్ ట్రయాంగిల్. ఓకే, ట్రెపీజియం అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. Let a bar, b bar, c bar be unit vectors such that unit vectors means so mod a equal to mod b equal to mod c equal to 1 and a bar plus b bar minus c bar equal to 0. So if area of triangle formed by vectors a bar c bar is a, then value of 16a square. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతున్నాడు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూసుకుంటే ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు సి బార్. ఇది చూడగానే నాకు అర్థమైపోయింది. ఇది పారలోగ్రామ్లో ఒక వన్ ఆఫ్ ద డయాగ్నల్ యొక్క పొజిషన్ వెక్టర్ ఏంటి? ఏ బార్ ప్లస్ బీ బార్. ఇంకో డయాగ్నల్ పొజిషన్ వెక్టర్ ఏ బార్ మైనస్ బీ బార్. దాన్ని మనం బీ బార్ ప్లస్ ఏ బార్, బీ బార్ మైనస్ ఏ బార్గా కూడా చెప్పొచ్చు. సో ట్రయాంగిల్ పారలోగ్రామ్ తీసుకుంటే మనకి యూనిట్ వెక్టార్స్ అంటున్నాడు. సో పారలోగ్రామ్స్ కూడా 2 types ఆఫ్ పారలోగ్రామ్స్ ఉంటాయి. వేర్ అడ్జసెంట్ సైడ్స్ వచ్చేసరికి ఏ బార్ బీ బార్ హ్యావింగ్ acute angle between them. And another parallelogram is like this. అంటే ఇక్కడ తీసుకునే స్టార్టింగ్ వర్టెక్స్ దగ్గర యాంగిల్ వచ్చేసరికి acute యాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి మోర్ దాన్ 90 degree ఉంది. దిస్ ఈజ్ అబ్ట్యూస్. ఇక్కడ ఇది వచ్చేసరికి లెంతీ ఉన్న డయాగ్నల్, లాంగర్ డయాగ్నల్ అంటాం. సో ఇది లాంగర్ డయాగ్నల్ ఆఫ్ పారలోగ్రామ్. అయితే ఇక్కడ మనకి 3 కూడా యూనిట్ వెక్టార్సే. ఏ బార్, బీ బార్, సి బార్. మనకి సి బార్ దేనికి ఈక్వల్ వచ్చింది? ఏ బార్ ప్లస్ బీ బార్కి ఈక్వల్. అంటే ఇది వచ్చేసరికి ఏ బార్ అనుకుంటే, సపోజ్ ఇది పొజిషన్ వెక్టార్ 0 బార్ అనుకుంటే ఇది ఏ బార్, ఇది బీ బార్. మనకి డయాగ్నల్ ఏమవుతుంది అప్పుడు? సి బార్. ఈ సి బార్ వాల్యూ వచ్చేసరికి డయాగ్నల్ కాబట్టి ఇది ఏ బారు, ఇది బీ బార్ అయితే ఇది కూడా బీ బారేగా పారలోగ్రామ్లో. సో ఏ బార్ ప్లస్ బీ బార్. సో ఇది డయాగ్నల్. సో మనకి mod a ఈజ్ ఈక్వల్ టు mod b ఈక్వల్ టు mod c ఈక్వల్ టు 1 అంటున్నాడు. అంటే దీని యొక్క లెంత్, ఈ లెంత్, ఈ లెంత్ 3 లెంత్స్ ఈక్వల్. అప్పుడు ఆ లెంత్లు 3 ఈక్వల్ అయితే ఏ ట్రయాంగిల్ అవుతుంది? దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్. ఈక్విలేటరల్ అయితే మనకి ఈ యాంగిల్ అంతా ఇది 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. ఎందుకంటే ఇది కూడా మనకి ఈక్విలేటరలేగా. కావాలంటే ఇంకోసారి డ్రా చేద్దాం. ఇలా ఉంది. ఇది ఏ బార్, ఇది బీ బార్,
ఇది బి బార్ అయితే ఇది కూడా బి బారు, ఇది కూడా ఏ బార్. దిస్ ఈజ్ వన్ డయాగనల్, దిస్ ఈజ్ అనదర్ డయాగనల్. అబ్ట్యూజ్ యాంగిల్ ఉన్నప్పుడు ఇది షార్టర్ డయాగనల్, ఇది లాంగర్ డయాగనల్. ఈ డయాగనల్ యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. సో ఏబిసిడి. సో ఏ బార్ ప్లస్ బి బార్. సో దిస్ వెక్టర్ ఈజ్ ఏ బార్ ప్లస్ బి బార్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అని చెప్పాం? 1 అని చెప్పాం. సో ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్, మూడు యొక్క లెంత్లు ఒకటే. అలానే ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్, ఈ మూడు ఒకటే. అంటే ఇది ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఇది ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో ఇదొకటి, ఇదొకటి. సో ఈ యాంగిల్ అంతా 60, 60, 60 ఇలా ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో కూడా 60, 60, 60. సో టోటల్ ఎంత? 120 డిగ్రీ. 120 డిగ్రీ అంటే అబ్ట్యూజ్ ఉంది. అదే ఈ ట్రయాంగిల్ అయితే మనం ఎక్యూట్, ఇక్కడ ఎక్యూట్ తీసుకుంటున్నాం, ఇది అబ్ట్యూజ్ తీసుకుంటున్నాం. అయితే మనకి ఏ బార్ సి బార్, ఏ బార్ ఇది, సి బార్ ఇది. సో ఏ బార్ సి బార్తో దిస్ ఈజ్ నథింగ్ బట్ సి బార్, దిస్ ఈజ్ ఏ బార్. ఈ రెండు ఫామ్ చేసే ట్రయాంగిల్ ఇదే కదా. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత? ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా ఎంత? √3/4 a² mod a². ఇక్కడ సైడ్ వచ్చేసరికి సో √3/4 mod a² 1 కాబట్టి √3/4 ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్నాడు. ఇది 16a² ఎంత అవుతుంది అప్పుడు? 3/16. 16 క్యాన్సిల్, 3 ఇస్ ద ఆన్సర్. సో మనం దీని వాల్యూ 3 అని చెప్పొచ్చు. సో మనకి ఈ విధంగా ఇక్కడ చూస్తే మనకి డయాగ్నల్స్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్నల్ వచ్చేసరికి యాంగిల్ బైసెక్టర్గా యాక్ట్ చేస్తుంది. దీని మ్యాగ్నిట్యూడ్ అన్ని మ్యాగ్నిట్యూడ్స్ కూడా మనకి అన్నీ 1 ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ రాంబస్. సో 16a² ఈ టైప్ ఆఫ్ ఇలా ఇస్తే కనుక మనకి డయాగ్నల్ ఏమైనా ఇచ్చడం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెక్టార్స్ ఏ బార్ బి బార్ ఆర్ లేడ్ ఆఫ్ ఫ్రమ్ వన్ పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఏ బార్ బి బార్ అనేవి ఉన్నాయి. వెక్టర్ డి బార్ ఈజ్ బీయింగ్ లేడ్ ఆఫ్ ఫ్రమ్ సేమ్ పాయింట్. సో అన్నీ కూడా కో ఇనిషియల్ వెక్టర్స్, సేమ్ ఇనిషియల్ పాయింట్ ఉన్నాయి, ఏ బార్ బి బార్ అండ్ డి బార్. డివైడింగ్ ద యాంగిల్ బిట్వీన్. సో దిస్ వెక్టర్ డి బార్ అనేది డివైడ్ చేస్తుంది యాంగిల్ని బిట్వీన్ ఏ బార్ బి బార్ ఇన్ ఈక్వల్ హాఫ్స్. అంటే యాంగిల్ బైసెక్టర్ అని అర్థం. సో డి బార్ అనేది ఏంటిది మనకి ఇక్కడ? యాంగిల్ బైసెక్టర్. సో యాంగిల్ బైసెక్టర్ వెక్టర్ ఇచ్చాడు ఇన్ వెక్టర్ ఫార్మాట్ అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ √6 ఎంత అని అన్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యాంగిల్ బైసెక్టర్ వెక్టర్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఉదాహరణ ప్యారలోగ్రామ్ తీసుకుంటే ఏబిసిడి, దిస్ వెక్టర్ ఈజ్ ఏ బార్, ఇది బి బార్, 2 వెక్టర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ డయాగ్నల్ ఉంటుంది చూసారా ప్యారలోగ్రామ్లో, ఇది లాంగర్ డయాగ్నల్ ఫర్ దిస్ వన్. ఎక్యూట్ యాంగిల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ లాంగర్ డయాగ్నల్కి ఇది యాంగిల్ బైసెక్టర్ అవుతుందా? ఇది బి బార్ అయితే ఇది కూడా బి బారు. సో ఈ డయాగ్నల్ ఏమవుతున్నప్పుడు సి, దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఇది ఆరిజిన్ అనుకుంటే మనకి ఇది ఏ బార్ ప్లస్ బి బార్. పొజిషన్ వెక్టర్ ఆఫ్ దిస్ డయాగ్నల్ ఏసీ బార్ ఎంత? ఏ బార్ ప్లస్ బి బార్. ఇది ఏ బార్కి బి బార్కి మధ్య యాంగిల్ బైసెక్టర్ అవ్వదుగా. మరి యాంగిల్ బైసెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీని యొక్క డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ప్యారలోగ్రామ్ కాకుండా రాంబస్లో ఒక ప్రాపర్టీ ఉంది. రాంబస్లో ఏంటంటే డయాగ్నల్ బైసెక్టర్గా యాక్ట్ చేస్తుంది. డయాగ్నల్ ఈజ్ ద బైసెక్టర్ ఇన్ రాంబస్ ఫర్ ఆపోజిట్ యాంగిల్స్. సో డయాగ్నల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రాంబస్ చేయాలంటే ఈ లెంత్ ఈక్వల్ ఉండాలి, 4 లెంత్స్ ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఈ డైరెక్షన్లో ఒక యూనిట్ వెక్టర్ తీసుకుంటున్నాను. దాన్ని నేను ఏ బార్ బై మోడ్ ఏ బార్. అలానే ఈ డైరెక్షన్లో కూడా ఒక యూనిట్ వెక్టర్ తీసుకుంటున్నాను, బి బార్ బై మోడ్ బి బార్. ఇప్పుడు ఈ 2 లెంత్లు ఈక్వల్ కదా, వీటికి ప్యారలల్గా జాయిన్ చేద్దాం. జాయిన్ చేస్తే ఒక చోట ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ పాయింట్ సపోజ్ సమ్ ఈ అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ వెక్టర్ ఏదైతే ఉందో ఏఈ బార్, ఇది మనకి యాంగిల్ బైసెక్టర్. ఈ డైరెక్షన్లో ఉండే వెక్టార్ కావాలనుకోండి, ఈ యాంగిల్ బైసెక్టర్ డైరెక్షన్లో ఉండే వెక్టార్ ఏమవుతుంది? దీని యొక్క రిజల్టెంట్ ఇది బి క్యాప్,
ఇది వచ్చేసరికి ఏ క్యాప్. యూనిట్ వెక్టార్ని ఇలా క్యాప్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఏ క్యాప్ అంటే ఏ బార్ బై మోడ్ ఏ బార్, బీ క్యాప్ అంటే బీ బార్ బై మోడ్ బీ బార్. ఇదంతా ఏ బారు, వెక్టార్ ఏ బార్. ఈ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ యొక్క లెంత్ 1 యూనిట్ తీసుకున్నాను, అది ఏ క్యాప్. అలానే ఈ డైరెక్షన్లో, ఈ వెక్టార్ డైరెక్షన్లో బీ క్యాప్. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఆర్ యూ కెన్ సే దిస్ డయాగనల్ ఫర్ దిస్ రాంబస్ ఏమవుతుంది, ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్. ఇది బీ క్యాప్ అయితే ఇది కూడా బీ క్యాపేగా. సో మనకి ఏమవుతుంది, ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్. ఇన్ఫ్యాక్ట్ ఇది యూనిట్ వెక్టార్, ఇది యూనిట్ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ 1 యూనిటే కదా, అందువల్ల. సో మనకి యాంగిల్ బైసెక్టార్ ఏమవుతుందంటే ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్ వస్తుంది. ఇది యాంగిల్ బైసెక్టార్. సో ఏ బారు బీ బార్ రెండు వెక్టార్స్ ఇచ్చాడు ఇక్కడ, లేడ్ ఆఫ్ ఫ్రమ్ 1 పాయింట్. సో ఇలా ఉన్నట్టు ఇది ఏ బార్, ఇది బీ బార్. వెక్టార్ డి బార్ ఈజ్ బీయింగ్ లేడ్ ఆఫ్ ఫ్రమ్ సేమ్ పాయింట్ డివైడింగ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బీ బార్ ఇన్ ఈక్వల్ హాఫ్స్. సో ఇది థీటా అయితే ఇది కూడా థీటా. ఈ వెక్టార్ వచ్చేసరికి డి బార్ డివైడింగ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బీ బార్ ఇన్ ఈక్వల్ హాఫ్స్ అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ √6. సో √6 మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఈ వెక్టార్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి యాంగిల్ బైసెక్టార్ వచ్చేసరికి ఏం చెప్పాం మనం, దిస్ వెక్టార్ యాంగిల్ బైసెక్టార్ కావాలంటే యాంగిల్ బైసెక్టార్ వెక్టార్ని సపోజ్ సమ్ వి బార్ అనుకున్నాం. దిస్ వి బార్, దిస్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్. ఏ క్యాప్ అంటే -4i బార్ ప్లస్ 3k బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఎంత 5 ప్లస్ బీ క్యాప్ అంటే బీ బార్ 14i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 5k బార్ బై దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. బీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, √196 ప్లస్ 4 ప్లస్ 25, 225 అంటే 15 స్క్వేర్. సో దీన్ని కూడా 3తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది -12i 9k బై 15. సో ఇది ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2i ప్లస్ 2j ప్లస్ 4k బై 15. ఇది మనకి యాంగిల్ బైసెక్టార్. ఇన్ఫ్యాక్ట్ రాంబస్ యొక్క డయాగ్నల్ వెక్టర్, పొజిషన్ వెక్టర్ వచ్చింది. మనకి ఏం కావాలి, మ్యాగ్నిట్యూడ్ √6 కావాలి. సో ముందు దీని యొక్క డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ కనుక్కుందాం. దీన్ని మ్యాగ్నిట్యూడ్ 1 చేసేసి అప్పుడు √6తో మల్టిప్లై చేస్తే మనకి √6 మ్యాగ్నిట్యూడ్తో ఉన్న వెక్టర్ వస్తుంది. అంతే కదా, ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఒక వెక్టర్ ఉంది, ఏ బార్ అంటున్నాను. దీని మ్యాగ్నిట్యూడ్ మనం 1 చేసిన తర్వాతే కదా ఈ డైరెక్షన్లో సపోజ్ √6తో ఉన్న వెక్టర్ కావాలంటే ఏం చేస్తాం, √6 టైమ్స్ ఏ క్యాప్, ఏ బార్ బై మోడ్ ఏ బార్. ముందు దీన్ని మ్యాగ్నిట్యూడ్ని 1 చేసేస్తే 1 యూనిట్ చేస్తే అప్పుడు మనం √6తో మల్టిప్లై చేస్తే √6 మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో ఈ మొత్తం వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత చేయాలి, ఇప్పుడు 1 యూనిట్ చేసేయాలి. ఇదే మనకి కావాల్సిన యాంగిల్ బైసెక్టర్. కానీ √6 ఉన్న మ్యాగ్నిట్యూడ్తో ఉన్న యాంగిల్ బైసెక్టర్ కావాలి మనకి. సో దానికోసం 2 కామన్ తీస్తే i ప్లస్ j ప్లస్ 2k బై 15. ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, 2/15 ఇంటూ √4 ప్లస్ 1 ప్లస్ 1 √6. సో ఈ రెండు క్యాన్సిల్. ఇది ఇప్పుడు యూనిట్ వెక్టర్. ఈ యొక్క డైరెక్షన్లో √6 ఉన్న వెక్టర్ కావాలి. సో √6 టైమ్స్ దిస్ వన్, i ప్లస్ j ప్లస్ 2k బై √6 క్యాన్సిల్. సో రిక్వైర్డ్ వెక్టర్ ఏమవుతుంది, i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్. ఇది మనకి రిక్వైర్డ్ వెక్టర్. సో అర్థమవుతుందా. సో ఇచ్చిన వెక్టార్స్ ఏంటంటే పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు, ఏ బార్ బీ బార్ అని ఒకే పాయింట్ నుంచి వస్తున్నాయి. అయితే యాంగిల్ బైసెక్టార్ కనుక్కోమంటున్నాడు, హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ √6. ఫస్ట్ యాంగిల్ బైసెక్టార్ కనుక్కున్నాను, ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్. ఇది ఎలా వచ్చిందంటే రాంబస్లో డయాగ్నల్ ఏం చేస్తుందంటే మనకి ఆపోజిట్ యాంగిల్స్ని ఇలా బైసెక్ట్ చేస్తుంది. సో ఈ యొక్క యూనిట్ వెక్టర్ ఏ క్యాప్, ఇది బీ క్యాప్ అనుకున్నాము. సో అప్పుడు లెన్స్ ఈక్వల్ అవుతాయి కదా, లెన్స్ ఈక్వల్ అయితే దిస్ ఈజ్ ద డయాగ్నల్ విచ్ బైసెక్ట్స్ ద యాంగిల్స్. సో యాంగిల్ బైసెక్టర్ ఏమవుతుంది అప్పుడు, ఏ క్యాప్ ప్లస్ బీ క్యాప్ అది కనుక్కున్నాము. దాన్ని యూనిట్ మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ చేస్తాం, అంటే యూనిట్ వెక్టర్ కనుక్కున్నాం ఈ డైరెక్షన్లో. ఇప్పుడు యాంగిల్ బైసెక్టర్ హ్యావింగ్ √6 మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బార్ బీ బార్ సి బార్ ఆర్ 3 నాన్ జీరో వెక్టర్స్, నో 2 ఆఫ్ విచ్ ఆర్ కొలీనియర్.
3 వెక్టార్స్ ఉన్నాయి. ఏ రెండు కూడా కొలీనియర్ కాదు, అంటే నాన్ కొలీనియర్ వెక్టార్స్. ఏ బార్ బి బార్ తీసుకున్నా, బి బార్ సి బార్ తీసుకున్నా, సి బార్ ఏ బార్, ఇలా 3 పేర్స్ తీసుకుంటే ప్రతిదీ కూడా నాన్ కొలీనియర్. అండ్ ఏ బార్ ప్లస్ 2b బార్ ఈజ్ కొలీనియర్ విత్ సి బార్ అన్నాడు. ఏ బార్ ప్లస్ కొలీనియర్ అంటే ఆ రెండు కూడా ప్యారలల్గా ఉన్నట్టు ప్రపోర్షనల్లో ఉంటాయి. సో ఏ బార్ ప్లస్ 2b బార్ ఈజ్ కొలీనియర్ విత్ సి బార్ అన్నాడు. ఈక్వల్ టు సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ సి బార్. ఆ స్కేలార్ని ఏమనుకున్నానంటే ల్యాండా అనుకున్నాను. అలానే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే బీ బార్ ప్లస్ 3c బార్ ఈజ్ కొలీనియర్ విత్ ఏ బార్. అంటే మీనింగ్ బీ బార్ ప్లస్ 3c బార్ అనేది ఏ బార్ అనేది, ఈ రెండు ప్రపోర్షనల్లో ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్. సో బీ బార్ ప్లస్ 3c బార్ ఈక్వల్ టు సమ్ మ్యూ టైమ్స్ ఏ బార్. దీన్ని ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్. సో లీనియర్లీ డిపెండెంట్. ఇన్ఫ్యాక్ట్ కొలీనియర్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. ఈ 3 వచ్చేసరికి నాన్ కొలీనియర్ ఏ రెండు తీసుకున్నా, కానీ ఏ బార్ ప్లస్ 2b బార్ సి బార్తో కొలీనియారిటీ ఉంది, బీ బార్ ప్లస్ 3c బార్ ఏ బార్తో కొలీనియారిటీ ఉంది. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ. ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 6c బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏ బార్ ప్లస్ 2b బార్ వాల్యూ డైరెక్ట్గా ల్యాండా సి బార్ ప్లస్ 6c బార్. సో ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే బీ బార్ ఇక్కడ ఉంది కదా, బీ బార్ని ఎలిమినేట్ చేసేద్దాం. దానికోసం దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2b బార్ ప్లస్ 6c బార్ ఈక్వల్ టు 2 టైమ్స్ మ్యూ ఏ బార్. సో 2b బార్ ఏమవుతుంది ఇక్కడ, ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లేస్లో 2 టైమ్స్ మ్యూ ఏ బార్ మైనస్ 6c బార్ ఈక్వల్ టు ల్యాండా సి బార్. ఏ బార్ కామన్ తీస్తే 1 ప్లస్ 2 మ్యూ మైనస్ సి బార్ కామన్ తీస్తే ఆర్ ప్లస్ సి బార్ కామన్ తీస్తే మైనస్ 6 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0 బార్. సో మనకి ఏ బారు సి బార్ ఏమని చెప్పాము ఇక్కడ, ఏ 2 వెక్టార్స్ తీసుకున్నా నాన్ కొలీనియర్. ఏ బార్ సి బార్ నాన్ కొలీనియర్. నాన్ కొలీనియర్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవు. ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే వాటి యొక్క స్కేలార్స్, సపోజ్ ఎక్స్ఏ బార్ ప్లస్ వైసీ బార్ ఈక్వల్ టు 0 బార్ ఉంది. అప్పుడు మనకి ఒక వెక్టార్ని ఇంకో వెక్టార్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే మీనింగ్ ఏంటంటే స్కేలార్స్ వాల్యూస్ ఉంటాయి చూసారు ఇక్కడ, స్కేలార్స్ ఎక్స్ వై, వాటి యొక్క వాల్యూస్ 0. సో స్కేలార్స్ ఆర్ 0 స్కేలార్స్ వాల్యూస్. సో ఇక్కడ కూడా అంతేగా ఏ బార్ సి బార్ అనేవి నాన్ కొలీనియర్, అంటే లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఈ పర్టికులర్ కొఫిషియన్స్ ఏదైతే ఉన్నాయో స్కేలార్ వాల్యూస్ అవి 0 అవ్వాలి. సో 1 ప్లస్ 2 మ్యూ ఈక్వల్ టు 0 మైనస్ 6 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో ల్యాండా ఈక్వల్ టు మైనస్ 6, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. సో రెండు వాల్యూస్ కూడా మనకి వచ్చినాయి. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ దిస్ వన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 6c బార్ ఏమవుతుంది, ఏ బార్ ప్లస్ 2b బార్ అంటే ల్యాండా సి బార్. సో మైనస్ 6c బార్ ప్లస్ 6c బార్ ఎంత 0. మ్యాగ్నిట్యూడ్ 0 బార్ కాదు 0, మ్యాగ్నిట్యూడ్ కదా అడిగింది. లేదనుకుంటే ఇక్కడ ఏ బార్ ప్లస్ 2b బార్ బదులు 2b బార్ ప్లస్ 6c బార్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2b బార్ ప్లస్ 6c బార్ ఎంత 2 టైమ్స్ మ్యూ ఏ బార్. సో నుంచి 2 మ్యూ వాల్యూ ఎంత మైనస్ 1/2 ఏ బార్ మైనస్ ఏ బార్. సో ఏ బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0. ఇది ఈ విధంగా చేయొచ్చు మనం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇఫ్ వెక్టార్స్ ఏ బార్ బి బార్ ఆర్ నాన్ కొలీనియర్, సో ఏ బారు నాట్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ బి బార్. ఒకవేళ కొలీనియర్ అయితే ప్రపోర్షనల్లో ఉంటాయి, ప్యారలల్ వెక్టార్స్ అవుతాయి. అయితే ఇక్కడ నాన్ కొలీనియర్ అన్నాడు. సో లీనియర్లీ ఇండిపెండెంట్. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ వెక్టార్స్ సి బార్ డి బార్ ఆర్ కొలీనియర్. దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఇక్కడ సి బారు డి బార్ ఏంటి అన్నాడు, కొలీనియర్ అన్నాడు. కొలీనియర్ అయితే ప్యారలల్ అనొచ్చు, వాటినే యూ కెన్ సే ప్రపోర్షనల్లో ఉంటాయి. సో వెక్టార్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి కాబట్టి సి బార్ డి బారు, సి బార్ ఈక్వల్ టు సమ్ ల్యాండా టైమ్స్ డి బార్. సో వాటి యొక్క ప్రపోర్షనల్లో ఉంటాయని చెప్పాం కాబట్టి x మైనస్ 2/2x ప్లస్ 1 దిస్ ఈక్వల్ టు బీ బార్ యొక్క కొఫిషియన్స్ కూడా మనకి సేమ్ ఉండాలి, ప్రపోర్షనల్లో ఉండాలి. సో 1/-1, ఇది ఎంత 1/-1 వాల్యూ -1. సో x మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 2x మైనస్ 1. సో 3x ఈక్వల్ టు -1 ప్లస్ 2 1, x ఈక్వల్ టు 1/3. ఇది x వాల్యూ. ఇది మెథడ్ 1, ఫస్ట్ మెథడ్. జస్ట్ ప్రపోర్షనల్లో ఉంటాయి కాబట్టి సి బార్ డి బార్ కొఫిషియన్స్ నేను ఈక్వేట్ చేశాను. సో ప్రపోర్షనల్లో ఉన్నాయని. లేదు రెండవ మెథడ్ ఏంటంటే ఏ బార్ బి బార్ ఇక్కడ నాన్ కొలీనియర్ ఇచ్చాడు కదా. సో మనకి స్కేలార్ వాల్యూస్ ఏమవుతాయి, నాన్ కొలీనియర్ అయితే ఈ స్కేలార్ వాల్యూస్ 0 అవుతాయి. ఎవ్రీ స్కేలార్ విల్ బి 0 ఇఫ్ దే ఆర్ నాన్ కొలీనియర్.
లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. సో లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఒక వెక్టార్ని ఇంకో వెక్టార్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఎందుకు? అదే ఒకవేళ ఎక్స్ వై ఇక్కడ 0 కాకపోతే ఏమవుతుంది? ఏ బార్ ఈక్వల్ టు మైనస్ వైసీ బార్ బై ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఒక వెక్టార్ని ఇంకో వెక్టార్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇలా రిప్రజెంట్ చేయగలిగితే కనుక మనం వాటిని లీనియర్లీ డిపెండెంట్ అంటాం. కానీ ఇక్కడ లీనియర్లీ డిపెండెంట్ కాదు కదా, ఇండిపెండెంట్. సో ఎక్స్ వై ఖచ్చితంగా 0 అవ్వాల్సిందే. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను సి బారు డి బారు కొలీనియర్ కాబట్టి దే ఆర్ ప్రపోర్షనల్. సో సి బార్ ఈక్వల్ ల్యాండా డి బార్. సో ఎక్స్ మైనస్ 2a బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ల్యాండా టైమ్స్ డి బార్, అంటే 2x ప్లస్ 1 టైమ్స్ ఏ బార్ మైనస్ బి బార్, ఈ మొత్తం ల్యాండా టైమ్స్. ఇది అర్థమైందా? జస్ట్ ప్రపోర్షనల్ అని చెప్పి మనం ఈక్వేట్ చేయడం జరిగింది. ఎక్స్ మైనస్ 2/2x ప్లస్ 1 ఈక్వల్ టు -1. సో ఎక్స్ ఈక్వల్ టు 1/3. ఈ రెండు ఇది మెథడ్ 1, ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఏం చేస్తున్నా అంటే నేను ఈ రెండు కూడా మనకి కొలీనియర్ కాబట్టి దే ఆర్ ప్రపోర్షనల్. సో సి బార్ ఈక్వల్ టు ల్యాండా డి బార్ అని చెప్పి రాశాను. ఇది సి బార్ వెక్టారు ల్యాండా టైమ్స్ డి బార్. ఇప్పుడు దీంట్లో ఏ బారు బి బార్ని మనం సబ్జెక్ట్గా రాద్దాం. సో ఏ బార్ అంటే ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బార్ అంటే ఇది. సో ఇక్కడ ఏ బార్ అంటే 2 లాంబ్డా ఎక్స్ ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా బి బార్. ఏ బార్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 మైనస్ 2 లాంబ్డా ఎక్స్ మైనస్ లాంబ్డా ప్లస్ బి బార్ కామన్ తీస్తే 1 ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 బార్. సో 2 వెక్టార్స్ ఇలా ఉంటే మనకి ఏ బార్ బి బార్ అనేవి ఏమి ఇచ్చాడు ఇక్కడ? నాన్ కొలీనియర్ అయితే వాటి యొక్క స్కేలార్ వాల్యూస్ ఏమవుతాయి అని చెప్పాను నేను. స్కేలార్ వాల్యూస్ 0. ఈచ్ స్కేలార్ షుడ్ బి 0. సో లాంబ్డా ఈక్వల్ టు -1 ఇక్కడ. సో లాంబ్డా వాల్యూ -1 పెడితే ఇక్కడ ఎంత వస్తుంది? ఎక్స్ మైనస్ 2 ప్లస్ 2x ప్లస్ 1 దిస్ ఈక్వల్ టు 0. సో 3x ఈక్వల్ టు -2 ప్లస్ 1 -1 అటు వెళ్తే 1. సో x ఈక్వల్ టు 1/3. సో ఈ రెండు మెథడ్స్లో చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.